ఈరోజు మనము దళిత చైతన్య సమితి అధ్యక్షులు బాలాజీ గారితో వారి సంఘం యొక్క విధి విధానాలు మరియు ప్రస్తుత రాజకీయ విశ్లేషణపై ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాం. అందరికీ నమస్కారం. సార్ గారితో మాట్లాడి నమస్కారం. ఈరోజు మేము దళిత చైతన్య సమితిని 2022 నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ దళిత చైతన్య సమితి అనేది మేము పెట్టడానికి గల కారణం ఏమంటే దళితుల యొక్క స్థితిగతులపై ప్రస్తుతం మనకు 2019 నుంచి జరిగిన ఎన్నికల నుంచి సంబంధించి చూస్తే కనీసం మౌలిక వసతులు కూడా లేవు. మౌలిక వసతులు లేవు. అప్పటి కాలాన్ని పోలిస్తే ఇప్పటికీ అదే విధంగా బతుకుతానే ఉంది. స్థితిగతులు ఏమి పెద్దగా మార్పు లేదు. అంటే వాళ్ళకి స్థలం లేదు, సరైన స్థలం లేదు, ఇల్లు లేదు, కనీసం ఉపాధి అవకాశాలు లేవు. ఇటువంటి పైన మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో దళిత చైతన్య సమితి అని ఒక సంఘాన్ని ఏర్పరచుకొని మేము కొంతమందిగా ఒక గ్రూప్గా ఏర్పడి ఈ సంఘం ఫస్ట్ ఎక్కడెక్కడ దళితులు ఉన్నారు వాళ్ళందరి దగ్గర ఒక చిన్న సమావేశాలు నిర్వహించి వాళ్ళకి నెససరీ ఏమవుతాయి, ముఖ్యంగా వాళ్ళ చదువు, పిల్లల చదువు ఉంటేనే ఏదైనా సాధించగలరు. అందుకోసమని చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళ కోసం వాళ్ళకి చదువు ప్రోత్సాహకాలు, లేదంటే ఏంటంటే చదువుకోవాల్సిన అవసరాలు, నీడ్స్ నెసరీ ఏముంటుందో వాళ్ళందరికీ మేము అవసరమైన చూస్తున్నాం. అలాగే ఆరోగ్యం. మనం ప్రస్తుతం చూసుకుంటే ఎక్కువ మంది దళితుల్లో తాగుడికి ఎక్కువ బానిసలుగా బతుకుతున్నారు. కొన్ని ఇళ్ళలో చూస్తే, ఎందుకంటే అందరూ కార్మికులే పని చేసుకొని సాయంత్రం అయితే ఏదో ఒకటి తినవచ్చి అలసిపోయి ఏదో ఒకటి తాగి రిలాక్సేషన్ అయిదామని అనుకుంటారు. ఈ టైంలో ఈ బ్రాండ్స్ అన్ని చూస్తే ఇప్పుడు మీరు లోకల్గా ఉండే బ్రాండ్స్ అన్ని తాగి లివర్ చేతులు కేసులు అన్నీ ఎక్కువ ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా చూడండి, ఎక్కువ మంది ఈ కేసులన్నీ వచ్చేది కేవలం ఎస్సీ ఎస్టీ ఈ వర్గాలకు చెందిన వారే ఉంటాయి. అంటే ఆ మిగతా వాళ్ళు తాగుతారని కాదు, కానీ ఎక్కువ ప్రాణాలు పోతాయి. ఎందుకంటే వీళ్ళకి అంత ఆర్థిక స్తోమతగా ఉండదు చూపించేది, ఆరోగ్యం పట్ల ఏముండదు. కాబట్టి మనము ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని మేము కూడా అక్కడక్కడ కొన్ని ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తాం. మళ్ళీ అలాగే మౌలిక సదుపాయాలు. ఇప్పుడు మేము కొన్ని సర్వే చేసినప్పుడు దళిత కాలనీలో అక్కడ ఏం జరుగుతూ వస్తామంటే కొంతమందికి కనీసం అన్న 3,000 ఉంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. అంత దీనావస్థలో ఉన్నారు. మన టౌనే తీసుకోండి, ఇప్పుడు రాజీవ్ గాంధీ నగర్, మళ్ళీ నిజామాబాద్ కాలనీ ఈ సైడ్ అంతా కొద్దిమంది చాలా చిన్న లేబర్సే ఎక్కువ కనిపిస్తుంది. వీళ్ళు కనీసం మోటివ్ చేసి కనీసం ఏదో ఒకటి వాళ్ళకి శిక్షణ ఇప్పించి కనీసం అంటే ఏదో ఉపాధి వాళ్ళకి కల్పించినట్లయితే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని అట్లా బతుకునేకి అవకాశం ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదువు కోసం కావచ్చు, ఇంకోటి వాళ్ళు లైఫ్లో ఏదైనా సాధించగలరు. ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వం అయితే చేయడం లేదు. కాబట్టి మనము ఏదో మనకు సంబంధించి మన స్తోమతకు తగ్గట్టు మనకున్న దాంట్లో చేద్దామనే ఉద్దేశంతో మేము సంఘాన్ని ఏర్పరచుకొని ఇవన్నీ చేయడం లేదు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఈ సార్వత్రిక ఎన్నికలు అనేది 2024 టోటల్ డిఫరెంట్. ఎందుకంటే 2019 పోలిస్తే ఈసారి అందరికీ చాలా చైతన్యం, అందరూ బాగా క్లియర్గా ఉన్నారు. మేమైతే మా దళిత చైతన్య సమితి ద్వారా ఇక్కడ లోకల్గా కందికుంట వెంకటప్రసాద్ అన్నకే మేము మద్దతు ఇస్తాం. ఆయనకే మా పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సార్? మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రసాద్ అన్నకే ఎందుకు మేము సపోర్ట్ చేస్తామంటే ఆయన కులాలకి మతాలకు అతీతంగా పనిచేస్తాడు. మీరు ఎక్కడైనా మీరు ప్రసాద్ అన్న వాళ్ళు ఇంటికి పోండి, ఖచ్చితంగా ఎవరో ఒకరు రోజు ఏదో ఒకటి సాయం చేస్తూనే ఉంటారు. అంతెందుకు నేను ఉండేది మశానంపేట ఏరియాలో ఉంటాను. నేను ఆడ ఉన్నప్పుడు కొంతమంది అక్కడ ఏదో గలాట జరిగింది. అంటే మన సైడ్ అంతా బాగా గంజాయి ఎక్కువైపోయింది. గంజాయి తీసుకొని ఒకరికొకరు పొడుచుకొని అదంతా చేసి ఆ ఏరియాలో ఓ ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగినప్పుడు అక్కడ లోకల్గా పిల్లలు కూర్చోంటారు. చూసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినారు, సార్ ఇట్లా గంజాయి మధ్యలో పొడుచుకున్నారు సార్, మీరు రాండి సార్ తొందరగా ఫోన్ చేసింటే పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్లీ వచ్చినారు. ఇమ్మీడియట్లీ వస్తే వచ్చిన వాళ్ళంతా పక్కనకి వెళ్ళిపోయినారు. ఫోన్ చేసింటారే వీళ్ళని ఎత్తపోయి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు. నైట్ అంతా బాగా కొట్టి వాళ్ళని చాలా చిత్రహింసలు పెట్టినారు.
అరే ఎందుకు నాకైతే ఈ న్యూస్ ఏం రాత్రి అంతా తెలియదు. తెల్లారుజామున లేచి 4 గంటలకు చూస్తే పిల్లలంతా బాధపడితే ఇట్లా వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఏం చేయాలప్ప, ఇప్పుడు మళ్ళా పొద్దున్నే పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, ఏం చేయాలన్న. చూడమ్మా, నాకైతే తెలిసిన వ్యక్తి అయితే ప్రసాద్ అన్న ఒక్కడే. ఆయనతో అయితే మాట్లాడతాను, మిగతా వాళ్ళతో అయితే నాకు అంత పరిచయం లేదు అని. లేదు మేమంతా వైసీపీ వాళ్ళము, మేము ఎమ్మెల్యే దగ్గరికి పోతాము, ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారి దగ్గర. సరేమ్మా పోండి, నేనైతే రాలేను కదా. లేదు రాండి నా, మీరు ఒక మాట చెప్పండి. సర్లే పదా అండి అని పోయిన ఎమ్మెల్యే గారిని కలిసిన పొద్దున్నే 8 గంటలకు పోయినాం. సార్ ఇది పరిస్థితి చూడండి సార్ అంటే, నేను మాట్లాడతాను సీఐ, నేను మాట్లాడతాను అంతే అని చెప్పిన మాట. మళ్ళీ ఏం మాట్లా సార్గా నేను పట్టించుకోవాలి. సరే అని పోలీస్ స్టేషన్ వాళ్ళు అట్లా కూర్చోబెట్టినారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో సహా అందరూ పోయినారు, అక్కడే నిలబడుతున్నారు. ఏం చేద్దాం, ఎవరు సపోర్ట్ లేకపోతే వాళ్ళు విసికి ఏం చేయాలి నాన్న, ఏందో ఒకటి చేయను ఆయన అంటే, మీరు ఓకే అంటే నేను ప్రసాదానికి ఒక మాట ఫోన్ చేస్తాను. సరే చేయండి. ఒక్క ఫోన్ కాల్ అంతే, ఆఫీస్ నుంచి వెంటనే మంచి సైతం మాట్లాడి సరే మేము పంపిస్తాం. వాళ్ళు వెళ్ళిపోయినారు. మళ్ళీ వాళ్ళు అప్పటికీ వదలలేదు. మళ్ళీ ఏదో చిన్న సతాయిస్తా అంటే మళ్ళీ అన్నకు ఫోన్ చేసి, అన్న మళ్ళీ ఇంకా పంపించలేదు. ఓకే ఉండదు, మళ్ళీ డిఎస్పీ గారికి ఫోన్ చేయాలి, మేడం ఇక్కడ చదువుతాను వాళ్ళ అమ్మాయికి ఎంక్వైరీ చేసి పంపించింది. మళ్ళీ ఆటి నుంచి వాళ్ళని పంపించడం జరిగింది. ఎంతసేపు మళ్ళీ 2 సార్లు మళ్ళీ ప్రసాద్ అనే ఫోన్ చేశాను, ఇంటికి వెళ్ళినారా లేదా అంటే. ఎంత అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాదిరి ఆయన చూసుకుంటాడు. ఇది ఒక చిన్న ఉదాహరణే. వాళ్ళు వైసీపీ కానీ ఇంకో పార్టీ ఎవరైనా కానీ లేండి, అన్న నాకు ఈ సమస్య అంటే ఫస్ట్ ఇంటికి బదులు ఏం సమస్య అని అడుగుతాను. అట్లాంటిది ఇంకా ఆయన కాదనుకొని మనము ఎవరిని చేసేకుంటుంది చెప్పండి. లోకల్గా ఇదొకటి. మళ్ళీ ఇంకొకటి, ఏమో చిన్న ఉద్యోగాలకు సంబంధించింది ఏదైనా హెల్ప్ కాదన్నా డైలీ చేస్తూనే ఉంటాడు ఆయన. ఇది అది అనేది ఏం ఉండదు ఆయన దగ్గర. మనోడా పక్కనోడా అది ఏం పట్టించుకోడు. మన పార్టీనా ఇతర పార్టీనా ఏం చూడు. టీచర్లు ఇంక్రిమెంట్లకు లేదంటే ఇంకోటి వాళ్ళు రాస్తారోకలు ప్రభుత్వం మీద నిరసన వైఖరి తెలియజేస్తారు. ఇప్పుడు జీతాలు వస్తే సార్ దేవుడు అంటున్నారు. ఇంక అంతకంటే ఏం చేస్తారు చెప్పండి. అదొకటి. ఇప్పుడు ఇంకోటి ఏందో ల్యాండ్ టైటిలింగ్ అని తీసుకుని యాక్ట్ అని తీసుకొని 1980 నుంచి అది సాగుతుంది. దేశంలో ఎక్కడా కూడా అది అమలు కాల. కానీ ఫస్ట్ మన రాష్ట్రంలోనే అమలు చేసింది. 16 సెంటర్లు ఏమో అది సెలెక్ట్ చేసినారు. అది వన్ ఆఫ్ ద సెలెక్టెడ్ కదిరి కూడా ఉంది. ఇప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోండి, మన ఒరిజినల్ పత్రాలు మన దగ్గర ఉండవు. ఏడాడు పెడితే ఇవన్నీ జిరాక్స్ ఇస్తారు. దాన్ని బట్టి ఏమైనా బ్యాంకులు లోన్ తీసుకోవాలన్నా అది కాదు, ఏమీ కాదు. అది కూడా ఆ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ దాంట్లో ఉండదు. అది సపరేట్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటే ఏమన్నా ఉందా? మన డీటెయిల్స్ ఏదో ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టేకి అవుతుందా? ఎవరు ఏం మోసాలు చేస్తే ఏమన్నా తెలుస్తుందా? ఏమీ తెలియదు. కాబట్టి ఇవన్నీ చాలా లేదు. ముఖ్యంగా కమ్యూనిటీ భవన్ ప్రసాద్ అన్న ఇక్కడ షాదీ మహల్తో 50 లక్షలు పెట్టి ఆయన షాదీ మహల్ కట్టించిన. ఇక్కడ కోర్టు రోడ్లో క్రిస్టియన్కి సంబంధించి కమ్యూనిటీ హాల్ కట్టించిన. ఆయన సొంత నిధులతోనే కట్టించిన. అంతెందుకు ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్లో సర్వాంగ సుందరంగా అన్ని తీర్చిదిద్దుతున్నారు. అది కానీ ఓడ్చుకోలేక అప్పటికప్పుడు కేసులు వేసి స్టే తెచ్చుకున్నారు. ఆయన అది నీట్గా చేసిన లైట్ పోల్ కానీ ఆ రోడ్లు కానీ అన్ని ఆయన వేయించిండేదే. ఇంతవరకు దాన్ని కేసు పెట్టి అది మూపించేసినారు. అదన్నా నీట్గా ఉంటే బస్ స్టాండ్ ఎంత నీట్గా ఉంటాడు. అది కూడా లేదు నీట్గా. అన్ని ఎక్కడ ఒకటి స్టక్ చేసేస్తారు. వీళ్ళు చేయరు, చేసే వాళ్ళని చేయలేరు. మళ్ళీ ఆయన మీద అన్ని వ్యతిరేకంగా ఆయన భూ కబ్జాలు చేస్తాడు, ఆ కబ్జాలు చేస్తాడు, ఇది చేస్తాడు. అది కాదు మీరే కదా ఉండేది, మీరే చేయొచ్చు కదా. 5 ఏళ్ళు ఉన్నారు, యాకేసి చేస్తే ఆయనని ఏం చేయకూడదు. నిజాదిగా ఉన్నాడు కాబట్టి ఆయన అందరిని అభిమానిస్తాడు. ప్రతి ఇంట్లోనూ చూడండి, ఆయన అభిమానించని ఎవరు అడగండి, వైసీపీలో అడగండి. కావాలంటే వాళ్ళే వచ్చి చెప్తారు, నిదానంగా వాళ్ళే చెప్తారు మా ప్రసాద్ అంటే ఇష్టం. వాళ్ళు ఏందో వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ ప్రసాద్ అంటే ఇష్టం లేని వాళ్ళు కదిరిలో ఉంటారు. కావాలంటే మీరు ఎవరైనా అడగండి. మీ భవిష్యత్ కార్యాచరణ ప్రస్తుతం కదిరిలో ఈ మద్యము, ఈ గంజాయి అనేది చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా కదిరి టౌన్లో ఆ గుట్టి దగ్గర నిజాంవలి కాలనీ, మళ్ళా ఈ ఎర్రగొండపల్లి దగ్గర ఈ సైడ్ అంతా, మళ్ళా ఇక్కడ కోనేరు దగ్గర ఈ సైడ్ అంతా గంజాయి చెప్పింది. గంజాయి ఎట్లా వస్తుంది ఏమో అంతా ఆల్రెడీ మీరు న్యూస్లో చూస్తూ ఉంటారు. కానీ మన వంతు కృషిగా దీని గురించి కొద్దిగా అవేర్నెస్ కార్యక్రమాలు
మేము నిర్వహించాలని అనుకుంటున్నాం. కానీ ఈ మధ్యలో ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి ప్రోగ్రామ్ చేయలేని పరిస్థితి ఉంది. ఎలక్షన్ కోడ్ అయిపోతానంటే దీన్ని కూడా పెద్ద ఎత్తున ఇది కేవలం దళితుల కోసమే కాదట, అందరికీ అవసరమే. అందరూ బాగా డిసిప్లిన్ గా తాగేస్తున్నారు, గంజాయి డిసిప్లిన్ గా తీసుకుంటున్నారు. అంతే మొన్న నైట్ కూడా ఈడ ఆర్ఎస్ రోడ్ లో గలాట్ జరిగింది, పొడుచుకున్నారు, అవన్నీ చేసుకున్నారు. ఇంత గంజాయి మొక్కలోనే ఇవన్నీ జరుగుతాయి. కనీసం మన ఊరు మన బాధ్యత అనేది కూడా లేకుండా అయిపోతుంది. దీనిపైన మేము ఎక్కువ దృష్టి పెట్టి ఇదిగోనే పోలీసుల సహకారం తీసుకుంటాము, డిఎస్పీ మేడం కలుస్తాము, అలా ప్రసాదంతో మీట్ అవుతాము, అలా వాల్మీకి పవన్ సార్తో మీట్ అయ్యి అన్ని నిదానంగా మాట్లాడి వాళ్ళందరి సహకారంతో అందరూ కులాల మతాలకు అతీతంగా నీట్గా పెట్టాలని మేము అనుకుంటున్నాం. బాలాజీ సార్ గారు, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మా అధికారి న్యూస్ తరఫున మీకు మీ అధికారం న్యూస్కు మేము నమస్కారాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.